probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number, this time we're going to beat that record. We would surpass 151, we would surpass 20. ఐపాక్ మీటింగ్లో ఆయన మాట్లాడిన దానికి నాకైతే నవ్వొచ్చింది. అదొక ఏదో కామెడీగా అనిపించింది. 150 కన్నా ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని. మరి నాకున్న సమాచారం మేరకు వాళ్ళ కడప జిల్లాలో మరి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ షర్మిల గెలవబోతుంది అనేది ఆల్మోస్ట్ అందరి అభిప్రాయం. అవినాష్ రెడ్డి మేబీ ఇన్ థర్డ్ పొజిషన్ అని కూడా అంటున్నారు. సో ముందు కడప సీటే పోయిలో ఉంది. ఆయన 22, 23 ఎంపీలు వస్తాయి, 151 పైగానే ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అని అంటే అది నాకైతే సంధి ప్రలాపంలో అనిపించింది. సంధి ప్రలాపం. ఇప్పుడు మీకు ఈవీఎం సెంటర్ దగ్గరికే ఈ రేంజ్లో మారణాయుధాలతో వచ్చేశారు అంటే మరి అది ఇక్కడ జరిగిన సంఘటన ఒక ఇండికేషన్. వాళ్ళు ఓటమికి అంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని. సో ఈవీఎంలని ధ్వంసం చేస్తారు అనే అనుమానం ఇప్పుడు ఓవరాల్గా కూడా వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా లేఖ ద్వారా తెలియజేశాం. ప్రతి చోట ఈవీఎంల దగ్గర అత్యధిక బందోబస్తు పెట్టాలని చెప్పి ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ఉన్న రవీంద్ర కుమార్ గారు కోరటం జరిగింది. కనకమేళ్ళ గారు, ఎక్స్ఎంపీ గారు. డెఫినెట్గా సెక్యూరిటీ మరింత పెంచుతారు. అదర్వైజ్ వీళ్ళు ఈవీఎం బాక్సులు బదులు కొట్టి మళ్ళీ రీపోలింగు లేకపోతే మళ్ళీ ఎలక్షను అడిగే దిశగా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అటువంటి ఉన్మాద స్థితిలోనే వాళ్ళు ఉన్నారన్నమాట వాస్తవం. బట్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇటువంటి. ఎందుకు ఇవాళ మనకి ఈవినింగ్ ఆ డీజీపీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ వీటిల్లో తెలుస్తుంది. అసలు సిఎస్ గారిని మార్చేస్తే గొడవలు మంచి అధికారులు. అదే అది అన్నీ జరిగినాయి, అన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. దురదృష్టం. మనం ఏం చేయాలన్నా ఇప్పుడు కొన్ని నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగానే జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అభ్యర్థిని తెలుగుదేశం ముసుగులో ఆయనే బాగా ఫండ్ చేసి ఆయన ఇద్దరికి ఫండ్ చేయవలసి వచ్చింది. ఏం చేసినప్పటికీ ఘోరమైన పరాజయం ఉంటుంది. పిఠాపురం ఆయనకి 55,000 రేంజ్లో మెజారిటీ. కళ్యాణ్ గారు చాలా ఎక్కువ డబ్బు ఇచ్చారు. అయినప్పటికీ కూడా